వచ్చి ఒక శుభ సూచకమైన మాటలు చెబుతున్నాడు, యెహోవా వాక్కును చెబుతున్నాడు, దేవుడు మాటలు చెబుతున్నాడు. అప్పుడు ఎలీషా రాజుతో చెప్పాను, యెహోవా మాట ఆలకింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షెల్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవ్వను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకున్నాను. రాజు సంరక్షకుడు, రాజు పక్కన నుండి ఒక అధికారి అంటున్నాడు, నువ్వు ఇలా చెబుతున్నావు, చెబుతున్నావు అంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే, నా వైపు చూడాలి. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అలా జరగదని కొంతమంది అంటారు. ఎంత ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటారు, ఏం జరిగింది దేవుడు ఎన్నో అంటారు.